హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. విరాట్ ఫారెస్ట్లో ఉన్న శివలింగంకి అభిషేకం చేయించేందుకు కారులో వెళ్తూ ఉంటాడు. రౌడీలు విరాట్ కార్ చూసి విరాట్ని ఫాలో అవుతూ ఉంటారు. సునంద రౌడీలు విరాట్ని ఫాలో అవుతున్నారని శాలినికి మెసేజ్ చేస్తుంది. శాలిని పూజలో ఆ మెసేజ్ చూసి ఇలాగే అప్డేట్ ఇస్తూ ఉండు అని అనుకుంటూ ఉంటుంది. చంద్రకళ పూజ ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది. శ్యామల శాలిని చూసి దిష్టి బొమ్మలా నిలబడ్డావేంటి, నువ్వు పూజ పనులు చేయొచ్చు కదా అంటుంది. శాలిని ఏం చేయమంటారో చెప్పండి పిన్నిగారు అంటూ శ్యామల దగ్గరకు వస్తుంది. శ్యామల దేవుడి ఫోటో తీసుకొచ్చి పూలతో అలంకరించు అంటుంది. శాలిని అలాగే అంటూ వెళ్ళబోతూ ఉంటే క్రాంతి ఆగు అంటాడు. నువ్వు దేవుడి ఫోటో తాకొద్దు, మనసులో కుళ్ళు కుతంత్రాలు నింపుకున్న వాళ్లకు ఇలాంటి పవిత్రమైన పనులు చేసే అర్హత లేదు అంటాడు. చంద్రకళతో వదిన, నువ్వు నిండి మనసుతో ఇంటి క్షేమం కోరుకుంటావు కాబట్టి నీ చేతులతో ఈ ఫోటో పెడితేనే చేసే పూజ ఫలిస్తుంది, ఈ ఇంటికి మంచి జరుగుతుంది అంటాడు. చంద్రకళ శాలిని మనసులో కూడా ఏ కల్మషం లేదు క్రాంతి అంటుంది. క్రాంతి తనను నమ్మడం నీ మంచితనం వదిన, నమ్మించి మోసం చేయడం తన స్వభావం అంటూ శాలిని పూజ దగ్గర నుంచి వెళ్ళిపోమ్మంటాడు. చంద్రకళ క్రాంతికి అడ్డు చెప్పబోతూ ఉంటే శాలిని చంద్రకళతో నువ్వెంత నచ్చ చెప్పినా క్రాంతి కోపం తగ్గదు, నేనే దూరంగా ఉంటాను అంటుంది. చంద్రకళ నువ్వు ఈ కుటుంబంలోని మనిషివి, పూజలో ఉండే హక్కు నాకెంతుందో నీకు అంతే ఉంది అంటుంది. క్రాంతి చంద్రకళతో వదిన తన మీద జాలి చూపించొద్దు అంటాడు. శ్యామల క్రాంతిని ఊరుకోమని చెప్పి శాలినితో క్రాంతి మాటలు నువ్వు పట్టించుకోవద్దు అంటుంది. క్రాంతికి ఇష్టం లేదు కాబట్టి పూజకు దూరంగా ఉండి పనులు చేయమని చెప్తుంది. శాలిని అలాగే అని చెప్పి శ్యామల చెప్పిన పనులు చేస్తూ ఈవిడిక్కడ గుండ్రాయిలా కూర్చొని నన్ను మాత్రం అటు ఇటు తిప్పుతూ ఆడుకుంటుంది అని అనుకుంటూ తిట్టుకుంటూ ఉంటుంది. శ్యామల అటు ఇటు తిప్పుతున్నానని మనసులో తిట్టుకోవట్లేదు కదా అని శాలిని అడుగుతుంది. శాలిని లేదు పిన్ని గారు, పూజకు సంబంధించిన పనులు చేస్తే నాకు పుణ్యమే కదా అంటుంది. క్రాంతి శాలిని మాటలు విని పాపాలు చేసే వాళ్లకు పుణ్యం ఎప్పటికీ దక్కదు అంటాడు. చంద్రకళ బాధపడకు శాలిని, ఒకప్పుడు నేను కూడా ఇలాంటి అవమానాలు పడ్డాను అంటుంది. అపార్థాలు తొలగిపోయే రోజు తప్పకుండా వస్తుంది అంటూ పూజలో కూర్చుని దేవుణ్ణి మనస్ఫూర్తిగా వేడుకో, శివుని అనుగ్రహంతో నువ్వు క్రాంతి కలిసిపోయి మళ్ళీ సంతోషంగా బ్రతుకుతారు అంటుంది. శాలిని మేం కలిసిపోవడం సంగతి పక్కన పెట్టు, పూజ పూర్తయ్యేలోపు నీ భర్త ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి అనుకుంటూ నవ్వుకుంటుంది. ఇక విరాట్ ఫారెస్ట్లో ఉన్న శివాలయం దగ్గరకు వస్తాడు. విరాట్ వెనకే రౌడీలు కూడా వస్తారు. శివలింగం దగ్గర అందరూ అభిషేకం చేయడం చూసి ఒక రౌడీ ఇక్కడ జనాలు ఉన్నారు కదా దొరికిపోతాము అంటాడు. మరో రౌడీ కంగారు పడుకు, టైం చూసి వేసేద్దాం అంటాడు. విరాట్ శివలింగం దగ్గర క్యూలో నిల్చుని ఉంటాడు. ఇక విరాట్ ఇంటి దగ్గర రఘురామ్ జగదీశ్వరి పూజ దగ్గరకు వస్తారు. శ్యామల మీ ఇద్దరిని ఇలా చూస్తూ ఉంటే ఆది దంపతులు నడిచి వచ్చినట్లుంది అంటుంది. రఘురామ్ జగదీశ్వరి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అప్పుడే పంతులు గారు కూడా వస్తారు. రఘురామ్ ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగి శివుని అనుగ్రహంతో సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారు అంటాడు. జగదీశ్వరి మీ నోటి చలువ వల్ల అది జరిగితే చాలు అంటుంది. పంతులు గారు మంచి వాళ్ళకెప్పుడు ఆ దేవుడు మంచే చేస్తాడమ్మా అంటాడు. శ్యామల నిజమే అనుకోండి, ఈ కుటుంబం పెద్ద ఉపద్రవం నుంచి బయటపడింది, ఆ దేవుడి దయ వల్ల భవిష్యత్తులో వీళ్లకు ఎలాంటి కష్టం రాకూడదు అంటుంది. శాలిని భవిష్యత్తులో ఏంటి, ఆల్రెడీ కష్టం వేలో ఉంది, ఈ కుటుంబం ఊహించని ఉపద్రవం ఎదురవుతుంది అని అనుకుంటూ ఉంటుంది. పంతులు గారు శివరాత్రి రోజు ఆ శివపార్వతులను సేవించడం మహాపుణ్యం అంటారు, వాళ్లను ఆది దంపతులని ఎందుకు అంటారో తెలుసా అంటూ పార్వతీదేవి భోగభాగ్యాల్లో పుట్టి పెరిగిన శ్మశానంలో ఉంటూ భిక్షాటన చేసే శివుణ్ణి వివాహం చేసుకుంది. అతని రూపాన్ని చూడకుండా గుణగణాలను ఇష్టపడి ఆరాధించింది. ఆ శివుడు కూడా అమ్మవారికి తన దేహంలో అర్ధభాగం ఇచ్చి తన ప్రేమను చూపించుకున్నారు. అలా ఒకరినొకరు గౌరవిస్తూ ప్రేమిస్తూ ఒకరు లేకపోతే ఒకరు ఉండలేమన్నట్టు అన్యోన్యంగా ఉంటారు కాబట్టి వాళ్ళు ఆదర్శ దంపతులు, ఆది దంపతులు అయ్యారు. వాళ్లను ఆదర్శంగా తీసుకుంటే అన్ని జంటలు అన్యోన్యంగా కలిసి ఉంటారు అంటారు. జగదీశ్వరి చాలా బాగా చెప్పారండి అంటుంది. వాళ్ళకి దాంపత్యం విలువ అర్థమయ్యేలా చెప్పారు అంటుంది. పంతులు గారు నాకు తెలిసింది చెప్పానమ్మా, నా మాటల ప్రభావం వల్ల ఒక జంట ప్రభావితమైన పుణ్యమే కదా అంటూ
పూజ మొదలు పెడదామంటారు. జగదీశ్వరి చంద్రకళను విరాట్ గుడి నుంచి బయలుదేరాడా అని అడుగుతుంది. చంద్రకళ తెలీదత్తయ్య, వెళ్ళి చాలాసేపైంది, ఈ పాటికి రిటర్న్ అయి ఉంటారు అంటుంది. రఘురామ్ పంతులు గారితో మా అబ్బాయి వచ్చే వరకు వెయిట్ చేద్దామంటారు. పంతులు గారు అలాగే అండి అంటాడు. ఇక జలరాజ్ ఇంట్లో సరోజ ఇరుగు పొరుగు వాళ్లను పూజకు పిలుస్తుంది. ఇరుగు పొరుగు వాళ్లలో ఒక ఆమె సరోజతో, ఏంటి సరోజ, పూజ మొదటిసారి చేస్తున్నట్టున్నావు అంటుంది. సరోజ, మొన్నటి దాకంటే లింగు లింగుమంటూ ఇద్దరమే కదా, ఇప్పుడు కోడలు కూడా వచ్చింది, పూజలు పునస్కారాలు చేయాలి కదా, పైగా ఇది మా సాంప్రదాయం, మా వియ్యపురాలను కూడా పిలిచాము, మావాడు తీసుకురావడానికే వెళ్ళాడు అంటుంది. శృతి, మీరు పిలిస్తే మా అమ్మ వస్తుందా, చీకొట్టి పంపించేసుంటుంది అంటుంది. అప్పుడే ఇంటి ముందు ఆటో ఆగుతుంది. జలరాజ్ ఆటో దిగి కామాక్షిని ఇంట్లోకి తీసుకొస్తాడు. సరోజ కామాక్షితో, మీ రాకతో మా ఇల్లు పావనమైంది అంటూ, అంతా కులాసానా, అంతా బాగున్నారు కదా అంటుంది. కామాక్షి, పర్లేదు, మీ దయ వల్ల ఇంకా ఎవరికీ బీపీలు షుగర్లు రాలేదు అంటుంది. సరోజ, మా వదిన గారికి వెటకారం అంటుంది. జలరాజు, మమకారం ఎక్కువైతేనే వెటకారం ఆడతారు అంటాడు. శృతి కామాక్షితో, నువ్వెందుకు వచ్చావమ్మా అంటుంది. కామాక్షి, అదేంటే నీకు తెలీదా, పూజ ఉంది కదా రమ్మని నా ప్రాణం తీశాడు అంటుంది. శృతి, పూజ చేస్తున్నారని తెలుసు కానీ ఇంత ఓవర్ చేస్తున్నారని నాకు తెలీదు అంటుంది. నువ్వు పిలవగానే ఎందుకు వచ్చావు అని అడుగుతుంది. కామాక్షి, శ్యామల బలవంతంతో వచ్చాను అంటుంది. సరోజ కామాక్షి చేతిలో ఉన్న బ్యాగ్ చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ కామాక్షిని కూర్చోమంటుంది. కామాక్షి శ్యామల కుర్చీలో కూర్చుని పడిపోవడం గుర్తు చేసుకుని, నేను కూర్చోను అంటుంది. మీకే కాదు, మీ ఇంట్లో కుర్చీలకు కూడా మనుషుల్ని పడేసే అలవాటుంది అంటుంది. జలరాజ్, లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి, పూజ రెడీ కాగానే పిలుస్తామంటూ శృతిని లోపలికి తీసుకెళ్ళమంటాడు. శృతి కామాక్షిని లోపలికి తీసుకెళ్తుంది. సరోజ జలరాజ్తో, ఆ సంచినేంటి అలానే చూస్తున్నావు అని అడుగుతుంది. జలరాజ్, అది మామూలు సంచి కాదే, మన పంట పండించబోయే సంచి, అందులో నగలు ఈజీగా 2-3 తరాల పైనే ఉంటాయి, నువ్వు త్వరగా పూజ స్టార్ట్ చెయ్యి అంటాడు. పూజకు వచ్చిన వాళ్ళు సరోజతో, మీ వియ్యపురాలు ఏదో పెద్ద కట్నమే తెచ్చినట్లుంది అంటారు. సరోజ, డబ్బున్న వాళ్ళు కదా, వాళ్ళ స్థాయికి తగ్గట్టు ఏదో ఒకటి తెచ్చే ఉంటారు, అయినా మేమేమీ ఆశించడం లేదు, మా ఇంటి సాంప్రదాయం ప్రకారం పూజకు పిలిచాం అంతే అంటుంది. ఇక శాలిని సునందకు ఫోన్ చేసి విరాట్ గురించి అడుగుతూ ఉంటుంది. శ్యామల శాలినిని చూసి, అక్కడేం చేస్తున్నావు అమ్మాయి అంటుంది. శాలిని, బిజినెస్ కాల్ చేస్తున్నాను అంటుంది. శ్యామల, అవన్నీ తర్వాత చూడొచ్చు, ప్రసాదం రెడీ చేయాలి రమ్మని చెప్పి వెళ్ళిపోతుంది. సునంద, ప్రసాదం రెడీ చేయమని పనిగట్టుకొచ్చి నీకు చెప్పాలా, ఆవిడే చేయొచ్చు కదా అని అడుగుతుంది. శాలిని, కాస్త లోకువైతే చాలు, బానిసలా మార్చేస్తారు జనాలు, అన్ని పనులు నాతోనే చేస్తుంది ఆవిడ, నా ఫ్రస్ట్రేషన్ని చాలా కంట్రోల్ చేసుకుంటున్నాను అంటూ, నువ్వు గుడ్ న్యూస్ చెప్తేనే నేను రిలీఫ్ అవుతాను అంటుంది. ఉంటాను, వెళ్ళి ప్రసాదం సంగతి చూడాలి అంటూ ఫోన్ కట్ చేసి శాలిని వెళ్ళిపోతుంది. ఇక శివలింగం దగ్గర పంతులు గారు విరాట్ దగ్గరకు వచ్చి, అందరూ వెళ్ళాక అభిషేకం చేస్తాను, తొందర ఏం లేదు కదా అంటారు. విరాట్ అలాగే అంటాడు. రౌడీలు అందరూ వెళ్ళాక అభిషేకం చేస్తాడంట, మనమే వాడికి రక్తాభిషేకం చేద్దాం అని అనుకుంటారు. ఇక జలరాజ్ ఇంటి దగ్గర శృతి కామాక్షితో, నువ్వు వచ్చి తప్పు చేశావమ్మా, నిన్ను కాకా పట్టాలని ప్లాన్ చేశారు అంటుంది. కామాక్షి, వాళ్ళు కాకా పట్టినా కాలు పట్టినా నా దగ్గరే ఉందే బూడిదా అంటుంది. జలరాజ్ శృతి కామాక్షి దగ్గరకు వస్తాడు. తల్లి కూతుళ్ళు ఏదో గుసగుసలాడుతున్నారేంటి అని అడుగుతాడు. కామాక్షి, 25 రోజుల్లో పర్షియన్ భాష నేర్చుకోవడం గురించి మాట్లాడుకుంటున్నాము అంటుంది. జలరాజ్ ఎందుకు అని అడుగుతాడు. కామాక్షి, ఆ భాషలో ఒక బుక్ రాశారంట, అందులో అల్లుడిని అడ్రస్ లేకుండా చేయడం ఎలా అని రాసిందంట అంటుంది. జలరాజ్, ఇది జోకు అంటాడు. శృతి, షాక్ అయ్యావా అని అడుగుతుంది. జలరాజ్, అత్తయ్య గారికి మా మీద మమకారం ఎక్కువయ్యి వెటకారం చూపిస్తున్నారు కానీ పిలవగానే వచ్చి మా ఇంటిని అపవిత్రం ఎందుకు చేస్తారు అంటూ, వస్తూ మాకివ్వడానికి లాంఛనాలు ఎందుకు మోసుకొస్తారు అంటాడు. శృతి కామాక్షి చేతిలో ఉన్న బ్యాగ్ చూసి, స్వీట్స్ ఫ్రూట్స్ ఇవన్నీ నాకే, ఎవరికి ఇవ్వను అంటూ గిఫ్ట్ పౌచ్ తీసుకుంటుంది. అప్పుడే సరోజ కూడా వస్తుంది. సరోజ శృతి చేతిలో ఉన్న లాంఛనం చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఎంతలా మెరిసిపోతుంది అనుకుంటూ జలరాజ్తో కళ్ళతోనే సరిగ చేస్తుంది. శృతి కామాక్షితో, అమ్మ ఏంటిది మెరిసిపోతుంది అని అడుగుతుంది. కామాక్షి, అది తీయకే సర్ప్రైజ్ అంటుంది, పైగా చాలా విలువైంది, పూజయ్యాక పుట్టింటి తరపున ఇవ్వాల్సిన లాంఛనమే ఇది అంటుంది. శృతి, కొంపతీసి బంగారమా అని అడుగుతుంది.
కామాక్షి అంతకంటే విలువైంది అంటుంది. జలరాజ్ హ్యాపీగా ఫీల్ అవుతూ మీరు మాట్లాడుతూ ఉండండి, మేం మిగతా పనులు చూసుకుంటాము అంటూ శృతితో లాంఛనం జాగ్రత్త అని చెప్పి సరోజని తీసుకుని వెళ్ళిపోతాడు. ఇక పంతులు గారు విరాట్ని శివలింగం చుట్టూ ప్రదక్షిణలు చేయమని చెప్పడంతో విరాట్ ప్రదక్షిణలు చేస్తూ ఉంటాడు. రౌడీలు విరాట్ మీద అటాక్ చేస్తారు. చంద్రకళ పూజ దగ్గర దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. శాలిని చంద్రకళను చూసి నువ్వెన్ని దండాలు పెట్టినా నీ భర్త తిరిగి ఇంటికి రాడు చంద్ర అని అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటుంది. విరాట్ రౌడీలతో ఫైట్ చేస్తూ ఉంటాడు. రౌడీలు విరాట్ని కొట్టడంతో విరాట్ కింద పడిపోతాడు. ఇక జగదీశ్వరి విరాట్ ఇంకా రాలేదేంటి అని అడుగుతుంది. అప్పుడే విరాట్ ఇంట్లోకి వస్తూ ఉంటాడు. కామాక్షి విరాట్ వచ్చేస్తున్నాడు అంటుంది. శాలినితో పాటు అందరూ విరాట్ తల మీద గాయం చూసి షాక్ అవుతారు. చంద్రకళ ఈ గాయం ఏంటి బావా అని అడుగుతుంది. విరాట్ గుడిలో పూజ చేస్తున్నప్పుడు ఎవరో నా మీద అటాక్ చేశారు చంద్ర అంటాడు. రఘురాము అసలు ఎవర్రా వాళ్ళు అని అడుగుతాడు. శాలిని కంగారుగా విరాట్ దగ్గరకు వచ్చి మొన్న మీకు ఫోన్ చేసి ల్యాండ్ విషయంలో బెదిరించారు కదా, వాళ్లే అయ్యుంటారనిపిస్తుంది అంటుంది. శ్యామల శాలినితో ఆ విషయం నీకెలా తెలుసమ్మాయి అని అడుగుతుంది. క్రాంతి శాలినిని అనుమానంగా చూస్తూ ఉంటాడు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.